ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచడం మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దైవ జనంగమా, ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ తండ్రి మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నీవు కన్నీళ్లు విడిచుట మానుము. ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులను బట్టి అయినా, ఏ ప్రతికూలమైన స్థితిగతులను బట్టి అయినా, ఎలాంటి సమస్య, ఎలాంటి శోధన, ఇబ్బందులు, ఆటంకాలు, అవరోధాలను బట్టి అయినా సరే, ఒకవేళ నీవు కన్నీరు విడుస్తున్నట్లయితే, కన్నీరు కారుస్తున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాట, నీవు కన్నీళ్లు విడిచడం మానుము, నీ క్రియ సఫలమవుతుంది అంటున్నాడు దేవుడు. ఉదయ కాలమందు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. సహోదరి సహోదరుడా, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది, సంవత్సరంలో జరుగుచుండగా కార్యాలను నూతనపరచగలిగిన దేవుడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడింది, నువ్వు కన్నీళ్లు విడిచడం నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను అంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరా, కన్నీరు కారుస్తున్నావా? కన్నీళ్లు విడుస్తున్నావా? ఏ సమస్యను బట్టి నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావా? నీకున్న అవసరతను బట్టి కన్నీళ్లు విడుస్తున్నావా? నీకున్న పరిస్థితులను బట్టి కన్నీళ్లు విడుస్తున్నావా? నీకున్న బాధను బట్టి కన్నీళ్లు విడుస్తున్నావా? నీకున్నటువంటి ప్రతికూలమైన స్థితిగతులను బట్టి కన్నీళ్లు కారుస్తున్నావా? ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాలమందు, నేను దర్శిస్తున్నాడు, నేను బలపరుస్తున్నాడు. ఆ దినమందు హిజ్కియా కన్నీళ్లు కార్చాడు. హిజ్కియా, నీ కన్నీరు నేను చూశాను, నీ కన్నీరు నేను చూశాను, నువ్వు కన్నీళ్లు విడిచడం మానుము, నీ క్రియ సఫలమవుతుంది. నీ క్రియ, నీ దుఃఖాన్ని దేవుడు తొలగిస్తున్నాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు. ఇప్పుడే తక్షణమే నీ దుఃఖాన్ని విజయ బాటలో ప్రభు నడిపిస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, కన్నీళ్లు విడవద్దు. కన్నీళ్లు విడుస్తున్నాం, దేవుడు చూస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా రాయబడింది, ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీరు దేవుడు చూశాడు. వారి మొర నా యొద్దకు వచ్చిందన్నాడు దేవుడు. వారి కన్నీటిని నేను చూసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడం నేను దిగి వచ్చినానన్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాలంలో ప్రభు కూడా పాలు తేనెలు ఆశీర్వాదకరమైన ప్రాంతంలోనికి, శ్రేష్టమైన ఆశీర్వాదాలోనికి, శ్రేష్టమైన ఆశీర్వాదాల అనుభవంలోనికి నడిపించడానికి ప్రభు నీ కన్నీరు తుడుస్తున్నాడు. నీవు కన్నీళ్లు విడిచడం మానుము, నీ క్రియ సఫలమై నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావు, జయాన్ని పొందుకుంటావు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి పరిశుద్ధాత్మ తండ్రి ఎదిగించేటువంటి అనుభవంలోకి నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదర, నువ్వు ఏడవవద్దు, బాధపడవద్దు, దుఃఖించొద్దు, కన్నీరు కార్చొద్దు. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ కన్నీటి నాట్యంగా మారుస్తున్నాడు, సంతోషంగా మారుస్తున్నాడు, ఆనందంగా మారుస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ప్రార్థన చేసుకుందాం. ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రభా నీవు నా కన్నీళ్లు చూస్తున్నావయ్యా, నా కన్నీటి నువ్వు తుడుస్తున్నావు ప్రభా, నా దుఃఖాన్ని చూస్తున్నావు ప్రభా, నా దుఃఖం నీకు తెలిసే ఉన్నది ప్రభా. అందును బట్టి నీ వందనాలు, స్తోత్రాలయ్యా. నా క్రియ, నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యం మీరు జరిగిస్తున్నందుకు ఈ ఉదయకాలమందు మీకు వందనాలని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీవు కన్నీళ్లు విడిచురా చూసే దేవుడు అని నాతోనూ మాతోనూ మాట్లాడే బలపరిచింది. మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తాం. యేసు కారం నామం అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం వరకు వాక్యాన్ని వింటున్న మనందరూ సదాకాలం తోడై నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.